నమస్తే, వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ నాటకాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. సీఎం చంద్రబాబు. చంచల్గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ తాను చట్టానికి కట్టుబడి ఉంటానని వెల్లడి. పోటెత్తిన సినీ ప్రముఖులు, అభిమానులు. విశాఖలో సినీ నటి శ్రీలీల సందడి. జమిలీ అమల్లోకి వచ్చిన ఎన్నికలు జరిగేది 2029లోనే అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించాం. వైసీపీ పబ్బం గడుపుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతోంది. ఆ పార్టీ నేతలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారు. వైసీపీ చేసే నాటకాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లాలన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ బీ సీటెడ్. మరి ఈ కార్యక్రమంకి ముందుగా గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ శ్రీ నీరప్రసాద్ గారిని వెల్కమ్ అడ్రస్ ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. వేదిక పైన అధికారులు, ప్రజాప్రతినిధులు, ఈరోజు ఒక హిస్టారికల్ మీటింగ్ కోసం ఇచ్చేసినటువంటి సోదరమండలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టడానికి ఇక్కడ సమావేశమయ్యాం. అలాంటి ప్రత్యేకత ఈరోజు చరిత్రలో ఎప్పుడూ మిగిలిపోయే విధంగా ఉంటుంది. రాష్ట్ర దశ దిశ మార్చే స్వర్ణాంధ్ర 2047 విజన్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నాం. ఇందులో మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచంలోనే తెలుగు జాతిని నెంబర్ 1గా తేయడానికి ఈరోజు బీజం పడింది, ఆవిష్కరణ జరిగింది. ఇది సాధ్యం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల తలరాతల్ని, భావితరాల భవిష్యత్తును మార్చబోతుంది ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్. ఇంతటి గొప్ప కార్యక్రమంలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తున్నా. మిమ్మల్నే కాకుండా రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లో ఉన్న తెలుగు వారందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాలు మాట్లాడారు. నేను చాలా ఎన్నికలు చూశాను, కానీ 2024 ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. క్లిష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ నటుడు అల్లు అర్జున్ కృతజ్ఞతలు చెప్పారు. చంచల్గూడ జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా నాకు మద్దతు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు. మీ ప్రేమాభిమానాలతో నా హృదయం నిండింది. నాపై అపరిమితమైన ప్రేమ చూపించిన నా అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలని అల్లు అర్జున్ అన్నారు. సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఘటన గురించి మాట్లాడుతూ, దురదృష్టకర ఘటన ఆ కుటుంబానికి జరిగిన దానికి నేను ఎంతగానో చింతిస్తున్నా. అన్ని విధాలుగా అండగా ఉంటా. ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదు, ప్రమాదవశాత్తు జరిగింది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో నా ప్రమేయం లేదు. కుటుంబంతో కలిసి నేను థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ఇది చోటు చేసుకుందన్నారు.
విశాఖలోని డాబా గార్డెన్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్ శనివారం ప్రారంభమైంది. సినీ నటి శ్రీలీల దీన్ని ప్రారంభించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిర్వాహకులు మాట్లాడుతూ 99 రూపాయల నుంచే తమ మాల్లో వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కాంబో ఆఫర్లు ఇస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ పుష్ప సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది అన్నారు. బన్నీ విషయం పెద్ద షాకింగ్ అని అన్నారు. బన్నీ తప్పేమీ లేదని, బన్నీకి తమ మద్దతు ఉంటుందని అన్నారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పుడు చాలా వెకేషన్స్కి వచ్చేదాన్ని. అండ్ నౌ టు కమ్ హియర్ టు ఓపెన్ చెన్నై షాపింగ్ మాల్ 24th స్టోర్. ఇది మొన్నే రాజమండ్రిలో 22nd స్టోర్ ఓపెన్ చేస్తాం. మళ్ళీ ఇంకొకటి అయ్యి ఇప్పుడు 24th స్టోర్. అండ్ వెరీ సూన్ విజయనగరం కూడా నేనే ఓపెనింగ్ ద స్టోర్ ఆన్ ది 18th. సో ఇంత ఫాస్ట్ పేస్లో ఇంత ఎక్స్పాండ్ అవుతున్నారంటే ఐ థింక్ ఇట్స్ ఆల్సో ద క్వాలిటీ అండ్ ద క్వాంటిటీ ఆఫ్ దేర్ బ్రాండ్. ఎందుకంటే కలెక్షన్స్ అయినా ఇట్స్ వెరీ ఫాస్ట్ మూవింగ్. అందుకే ఎవరైనా ఇన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి కారణం కూడా అదే. సో ఐ థింక్ అలాగా ఇట్ షుడ్ గో టు 100 ఆల్సో. అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్ ద సేమ్ టైమ్ దే ఆల్సో హ్యావ్ గోల్డ్. సో గోల్డ్ అయినా విత్ ద రైట్ ప్రైసెస్, రైట్ ఆఫర్స్. సో దిస్ ఈస్ ద రైట్ టైం అండి. ఎందుకంటే మనకి క్రిస్మస్, న్యూ ఇయర్స్, మళ్ళీ సంక్రాంతి వరుసగా పండుగలు ఉన్నాయి. సో ఇప్పుడే షాపింగ్ చేసుకొని స్టాక్ చేసేసుకుంటే ఇట్స్ వెరీ ఐడియల్. సో వైజాగ్ చెన్నై షాపింగ్ మాల్ ఇస్ హియర్. సో మీరందరూ రావాలి, వచ్చి షాపింగ్ చేయాలని. అండ్ ఐ రియలీ లైక్. ఇప్పుడు కొన్ని చూస్తుంటారు, ద కలెక్షన్స్ ఆర్ వెరీ వెరీ ప్రిటీ. అండ్ ఈ కలర్స్ ఆల్సో నాకు చాలా బాగా నచ్చింది. సో నేను ఐ డిసైడెడ్ టు వేర్ ఈ కలర్. ఎందుకంటే నాకు వైజాగ్ అన్నమండి ఫస్ట్ గుర్తొచ్చేది బీచ్. సో ఆ బీచ్ వైబ్లో ఉన్నా. బట్ అందరు రండి, కమ్ విజిట్ ద స్టోర్ and come shopping. Thank you so much. Next movie is Robin Hood release అవుతుందండి. అనౌన్స్మెంట్ డేట్ అనౌన్స్ చేస్తారు. దాని తర్వాత రవితేజ గారితో ఒకటి. అండ్ కొన్ని అనౌన్స్మెంట్స్ ఇప్పుడు రేపు అనౌన్స్ అవ్వబోతున్నాయి. అలాగే వేరే వేరే లాంగ్వేజెస్ కూడా అదే. అవునండి. అప్డేట్స్ వన్ ఆఫ్ మై ఫైనెస్ట్ క్యారెక్టర్స్ అండి. నాకు వెంకీ కుటుంబ గారు చాలా బాగా రాసిన, అంటే హీరోయిన్ క్యారెక్టర్ని చాలా బాగా రాశారు. సో పర్ఫార్మెన్స్ వైజ్ ఉంటుందండి ఈ సినిమాలో. నాకు కలర్ కాంబినేషన్స్ బాగా నచ్చాయండి. సో ద కలర్స్, ద కాంబినేషన్స్ అండ్ ఐ థింక్ ద ప్రైసెస్ కూడా చాలా ఫీజిబుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు వేలంపేట తుఫాన్ బిల్డింగ్ ఆవరణలో వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ విల్లూరి భాస్కర్ రావు నేతృత్వంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఎన్టీఆర్ వైద్య సేవా కమిటీ చైర్మన్, దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక గర్భిణీ స్త్రీలకు సాంప్రదాయబద్ధంగా సీమంతం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతంరాజు సుధాకర్, విల్లూరు భాస్కర్లు మాట్లాడారు. దక్షిణ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి పలు రకాల కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఈ సామూహిక సీమంతం కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన మహిళా సోదరి గర్భిణీలందరికీ కూడా రుణం తీర్చుకోవాలని ఆలోచనతో వారందరికీ కూడా రేపు రాబోయే రోజుల్లో చక్కని శిశువుకి మంచి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వాలని న్యూట్రిషన్ ఫుడ్, హార్లిక్స్, స్వీట్స్, చీరలు వంటివి ఇవ్వడం జరిగింది అన్నారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు బుచ్చా రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం కూడా రకరకాలుగా ఉంటుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం.
35వ వార్డులో వెలంపేటలో ఈ రోజు నుంచి కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అనుమతితో, ఆశీర్వాదంతో మేమందరం కూడా మా వార్డు ప్రెసిడెంట్ గారు, కార్పొరేటర్ గారు, మరి ముఖ్య నాయకులందరూ, గౌరీ గారు, కనకమ్మ, అందరూ మొత్తం మన నాగభూషణం గారు అందరూ సమక్షంలో మహిళామణులు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం కోసం వైద్యం నిమిత్తం వచ్చే గర్భవతులైన స్త్రీలకి శ్రీమంతం చేసే కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఇది నిరాటంకంగా ఈ 5 ఏళ్ళు కొనసాగిస్తామని ప్రతి మహిళ, పేదరికంలో ఉన్న ప్రతి మహిళ దక్షిణ నియోజకవర్గంలో మా అందరూ వార్డు కార్పొరేటర్లు, ప్రెసిడెంట్ల ఆధ్వర్యంలో శ్రీమంతాలు చేసి తెలుగుదేశం పార్టీకి, మహిళామణులకి, మహిళల పట్ల ఉండే గౌరవాన్ని పెంచే ఉద్దేశంతో మేమందరం కూడా సోదరభావంతో చక్కగా ఈ పరిపాలన సాగించే అన్ని రకాలు కలిపిన క్యాజుతో తయారు చేసిన ఒక సోన్ పాపిడి స్వీట్ కానివ్వండి, తర్వాత అరటిపళ్ళు కానివ్వండి, కొబ్బరి బొండాలు కానివ్వండి, ప్రతిదీ కూడా అంటే సాంప్రదాయ ప్రకారంగా పసుపు, కుంకుమ, చందనం, ఆకులు, ఒక్కలు ఇవన్నీ వేసి ఏర్పాటు చేసి మనకి అంటే శ్రీమంతులు, ఎందుకంటే మనసున్నోళ్ళే కాదు, మనసుండి కూడా మన పేద బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న వారికి ఒక కోరిక ఉంటుంది. ఎందుకంటే మాకు కూడా ఏదంటే ఉన్నోళ్ళగా శ్రీమంతం జరిగితే బాగుంటుంది అని చెప్పేసి అలా అనుకునే ఆడపిల్లలందరికీ కూడా శ్రీమంతాలు చేద్దామనే ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు కాదండి, సుమారుగా 10 సంవత్సరాల నుంచి కూడా ఈ శ్రీమంతాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాజకీయ నాయకులు అన్నది ఎక్కడా కూడా మనకి కనీసం కనుచూపు మేరలో కూడా కనిపించిన రోజులు ఇవి. ఎందుకంటే సుమారుగా మనం 30-10 సంవత్సరాల నుంచి ఈ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మనం చూసాం. ఏ రోజు కూడా ఏ ఎమ్మెల్యే కూడా మనకు అందుబాటులో లేరు. కానీ అనతి కాలంలోనే మన ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో, నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అభివృద్ధి అన్నది విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి, రాష్ట్రానికి చవి చూపిస్తున్నా. కానీ మనం ఓట్లు ఎలక్షన్లో ఓటు వేసి మన పార్టీ, మన ప్రభుత్వానికి ఏవైతే ఆశీస్సులు ఇచ్చారో ఈ ఆశీస్సులు ఇచ్చిన ఆడపిల్లలందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆశీస్సులు ఇచ్చిన ఆడపిల్లలందరికీ కూడా రుణం తీర్చుకోవాలనే ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి వారందరికీ కూడా శ్రీమంతాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మన సీతారాం సుధాకర్ అన్న సారథ్యంలో జరగడం నిజంగా మేము అందరికీ కూడా ఆనందదాయకంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే అన్నగారి నేతృత్వంలో, నాయకత్వంలో దక్షిణ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలని, బలపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏం చేసినా సరే మా దక్షిణ నియోజకవర్గానికి, ఎందుకంటే బిలో ప్రావర్టీ లైన్లో కూటమి ఇన్ఛార్జ్ గారు కానివ్వండి, కూటమి ఎమ్మెల్యే గారు కానివ్వండి, వీరిద్దరు తాలూకా హయాంలో జరుగుతుంది. గ్రామ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా నీటి సంఘం ఎన్నికలు అందరం కలిసికట్టుగా నిర్వహించుకున్నామని బంగారమ్మపాలెం ఎంపీటీసీ సభ్యులు రాపేటి అరుణారాము తెలిపారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని నల్లరేగులపాలెంలో ఉన్న విజయరామరాజు సాగర్ ఆయకట్టు రైతుల సమక్షంలో నీటి సంఘం ఎన్నికలు శనివారం ప్రశాంతంగా జరిగాయి. మొదట ఏకీగ్రీవం కాకపోవడంతో పలు దఫాలుగా ఎంపీటీసీ సభ్యులు రాపేటి రాము చొరవ చూపి చర్చలు, ఇతర పార్టీ వాళ్ళతో చర్చలు జరపడంతో అందరూ కలిసికట్టుగా నీటి సంఘం ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కృషి చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ రాపేటి అరుణరాము మాట్లాడుతూ కైతరమణ అధ్యక్షుడిగా, బొట్ట సింహాద్రి ఉపాధ్యక్షుడిగా, డైరెక్టర్గా రాజా నాగన్న, ర్యాపిడ్ రామకోటేశ్వరరావు, ముద్దాల అప్పలనాయుడు, గొలగాన పెద్దగొల్లప్పుడులు ఏకగ్రీవంగా ఎన్నికైన తెలిపారు. ఈ విజయాన్ని కృషి చేసిన సర్పంచ్ రామకోటికి, మాజీ సర్పంచ్ రామకృష్ణరాజుకి, గ్రామ పెద్దలకు అయిన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి పైడి మిలిత, విఆర్ఓ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. సభ్యులు మేము సఖ్యతగా పెట్టుకొని ఏకగ్రీవంగా ప్రతిపాదించడం జరిగింది. సుమారు మరి ఈ చిరుతల ప్రతిష్టత గత చాలా ఏళ్ళ నుంచి మీ అందరికీ తెలిసిందే. దీనిలో ఆయకట్టుదారు సుమారుగా చెరువు పేరు విజయరామ సాగర్ అండి. సో దీంట్లో ఈరోజు మరి 6 సభ్యులు కూడా ఏకగ్రీవంలో చైర్మన్, ఉప చైర్మన్ కూడా మేము ఎన్నుకోవడం జరిగింది. ఒక సఖ్యతగా, రాజకీయాలకు అతీతంగా కూడా అందరూ కూడా లేకుండా, ఎటువంటి సమస్యాత్మకంగా లేకుండా కూడా ఇప్పటివరకు సమాలోచన చేసుకొని ఏకగ్రీవమే ఎన్నుకుని జరిగింది. చైర్మన్గా కాయత్రామని, ఉప చైర్మన్గా బొట్ట సింహాద్రి, సభ్యులుగా పెదగొల్లప్పుడు, అలానే
అద్దాల నాయుడు, అలానే నాగరాజు వీళ్ళందరూ కూడా సభ్యులుగా ప్రతిపాదించడం జరిగిందండి. 6 సభ్యుల కమిటీతో ఒక చైర్మన్ కూడా మేమందరం కూడా ఏకగ్రీవం కూడా ప్రశాంతంగా ఎన్నికలు ఇక్కడ లేకుండా ఏకగ్రీవం చేయడం జరిగింది. సంఘ అధ్యక్షులు, ఒకరు ఉపాధ్యక్షులు అండ్ 6 టీసీలు అండి. ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు 6. ఈరోజు మరి ఈ సాగునీటి సంఘం ఎలక్షన్ అనేది మరి సబ్బవరం మండలం నల్లరేలుపల్లి గ్రామ పంచాయతీలో 2 పంచాయతీ ప్రాంతం వాసులకి ఇక్కడ ఎన్నిక జరగడం జరిగింది. ఒకటి నల్లరేలుపాలెం, తుమ్మరకనగరం, నారపాలెం. సాగునీటి సంఘం ఎన్నికలు నామినేషన్ పద్ధతిలో నామినేటెడ్ చేసుకోవచ్చని, ప్రజాస్వామ్యంలో ఇలా ఎందుకు తప్పుడు మార్గంలో నిర్వహిస్తున్నారు అంటూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు గండి రవికుమార్. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ తాను రైతుగా మాట్లాడుతున్నానని, మొగలిపురం తన గ్రామంలో పెదపట్ల చెరువు, మల్లునాయుడు చెరువు, నేరాళ్ల చెరువు, ఆయకట్టు రైతులు సుమారు 200 మంది ఉంటే 6తో ఎన్నికలు జరిపించి ఏకగ్రీవమైనట్లు ప్రకటించుకోవడాన్ని తప్పుపట్టారు. అపార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి సాగునీటి సంఘ ఎన్నికలను నామినేషన్ పద్ధతిలో నియమించుకోవచ్చని, ఇలా ప్రజాస్వామికంగా ఎన్నికలు నిర్వహించడం శోచనీయమన్నారు. తమ పార్టీ అందుకనే ఈ సాగునీటి సంఘ ఎన్నికలను బహిష్కరించిందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించి ఆయకట్టుగా రైతులకు న్యాయం చేయాలని ఆయన వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎడ్ల నాయుడు, ఐడి బాబు, సిరిపురపు వాసు, బోకం శ్రవణ్ తదితరులు ఉన్నారు. ఏదైతే పెదబట్ల వారి చెరువు, మల్లునాయుడు చెరువు ఉందో ఆ 2 చెరువులు కూడా సజావుగా రైతులందరినీ కూర్చోబెట్టి, జనరల్గా ఒక చెరువు కింద రైతులందరూ కూర్చొనే వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళే ఎన్నుకొని ఆ పేర్లు ఇచ్చేసే పరిస్థితి గతంలో ఎప్పుడు చూసాం. మరి ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా మరి ఇది నేను నేరెళ్ల చెరువుకు సంబంధించి మాట్లాడుతున్నాను. నేరెళ్ల చెరువులో నేను ఒక రైతుని. ఓటర్ లిస్టులో ఫస్ట్ పేరు గండి రవి అని చూడండి మీరే లిస్టులోని ఫస్ట్ నేమ్ నేను అదే రైతుగా ఇవాళ మాట్లాడుతున్నాను. ఆ చెరువు కింద ఉన్న రైతులు ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకపోగా మేము వెళ్ళి బీఆర్ఓ గారిని, ఏమమ్మా మరి మేము రైతులు ఉన్నాం కదా, పార్టీ పరంగా కాకపోయినా మేము రైతు పరంగా ఈ చెరువు కింద మేము వ్యవసాయం చేస్తున్నాం కదా, మరి మాకు ఇంటిమేట్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదంటే మేము తాండోరా వేసామండి, అదేసామని ఇదేసామని చెప్తున్నాం. జనరల్గా సచివాలయాల్లో నోటిఫికేషన్ అంటిస్తారు. ప్రతి సచివాలయంలోని ఏ చెరువు ఎలక్షన్ అయితే ఆ చెరువు తాలూకు ప్రొసీజర్లు పెట్టుకొని నోటిఫికేషన్ అంటిస్తారు. ఇలాగా చూడండి, ఇలాగా ఇందులో మల్లునాయుడు చెరువు ఉంది, పెదబట్లవాని చెరువు ఉంది, నేరెళ్ళవాని చెరువు లేదు. నేరెళ్ళవాని చెరువు లేదు, నేరెళ్ళవాని చెరువు కింద రైతులకి ఇంటిమేషన్ లేదు. ఒక 6 పేర్లు ఇచ్చేసి ఈవేళ మీరు వెళ్ళి చూస్తే మొగలపురంలో ఒక 10 మంది ఎంతమంది వచ్చారు సుమారు. ఈ ఓటర్ లిస్ట్ కూడా మీకు ఇస్తాను. 170-200 మంది రైతులు ఉంటే 6 పేర్లు రాసేసుకొని 10 మంది వెళ్ళి ఓట్లు వేసేస్తే వీళ్ళనే మీరు ఇచ్చేస్తే మేమేమంటున్నామంటే ఈ మాత్రం దానికి ఎలక్షన్ ప్రొసీజర్ ఎందుకు మీకు? అంటే పెందుర్తి నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం ఇస్తున్నారు మీరు. దీన్ని రాజకీయ దురుద్దేశంతోనే మీ పేరు మీకు చెప్పలేదని అంటారా? ఇది రాజకీయ దురుద్దేశంతో నేను మాట్లాడలేదు. ఆల్రెడీ మీరు ఈ విషయాన్ని మా పార్టీ ఎలక్షన్స్ బహిష్కరించిందని చెప్పి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దాన్ని మేము శిరసా వహిస్తున్నాం. మేము అడిగింది ఏంటంటే యాజ్ ఏ రైతుగా నేను మాట్లాడేది ఏంటంటే, చెరువు కింద మీరు ఎలక్షన్ జరిపేటప్పుడు ఎలక్షన్ ప్రొసీజర్ మీకు తెలుసు. సుమారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు మీరు రాష్ట్రంలో. మీకు అన్ని ప్రొసీజర్లు తెలుసు. ఎలక్షన్ జరిగేటప్పుడు ఎలక్షన్లో రైతులందరినీ ఇన్వాల్వ్ చేసి ఆ విధంగా జరపమని మేము ప్రజాస్వామికంగా జరపమని మేము కోరుతున్నాం. మీరు ఇలా ఈ విధంగా దొంగచాటున ఇంటిమేషన్ లేకుండా చేసేసుకునేటువంటి నామినేటెడ్ చేసేసుకోండి. మేము అడగట్లేదు కదా. ప్రతి చోట ఇది ఏకపక్షంగా జరుగుతున్నాయని భావిస్తున్నారు. ఏకపక్షంగా ఇప్పుడు తవ్వానిపాలెం ఉంది. ఇప్పుడు శ్రావణ్ చూడండి, శ్రావణ్ వచ్చాడు, ఇక్కడ నామినేషన్ చేశారు వీళ్ళు. తవ్వానిపాలెంలో యాజ్ ఎ రైతుగా ఈయన కూడా అక్కడ ఒక లీడ్ చేస్తున్నాడు. చొక్కాకుల వెంకట్రావు లాంటి వ్యక్తి తనకు సహాయ సహకారాలు అందించకపోతే ఈ మాత్రమైనా నేను చేసి ఉండేవాడిని కానని అన్నారు మదర్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ సత్య గంగరాజు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో శనివారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద మదర్స్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది పేదలు, వృద్ధులకు ఉచితంగా రగ్గుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ అనేక మందికి పేదలకు సేవ చేయడం నిజంగా గొప్ప విషయమని, సేవ చేయాలన్న మనస్తత్వం ఉండడమే ఈ రోజుల్లో గొప్ప విషయం అన్నారు. ట్రస్ట్ సొంత భవనాల్లో కార్యకలాపాలను ప్రారంభించాలని తాను అనుకుంటున్నట్లు, దానికి తాను అన్ని విధాల సహకారాలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ డి ప్రసాద్, ట్రస్ట్ సభ్యురాలు డి పద్మావతి, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. పరిస్థితి
నా తల్లి గారి యొక్క ఆశయాల కోసం బ్రతికితే పేదరహిత సమాజంగా ఈ సమాజంలో నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి. ఎందుకంటే బతికినప్పుడు సాధారణంగా బతికే ఉన్నాను పుట్టినప్పుడు, కానీ చనిపోవడం అనేది ఈ సభవరంలో ఒక జనసంద్రమ మధ్యలో నేను చనిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు వచ్చినట్లయితే ఈ జనాల మధ్య నా యొక్క చేసిన సేవలు ఈ సమాజంలో స్థిరస్థాయిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని ప్రారంభించిన తరుణంలో ఖరీదైనటువంటి భూమిని ఈ రోజు ఈ ట్రస్ట్ గురించి వెచ్చిస్తున్నటువంటి మరి సోదరుల గంగరాజు గారు నిజంగా అభినందించాలి. ఈ రోజు ఆ గుండె ధైర్యం కావాలి. అది తప్ప వేరే అవకాశాలు లేవై ఆర్థికంగా వేరే అవకాశాలు లేనప్పుడు కూడా ఆయనే కాదు, ఆయన సతీమణి గారు కూడా, ఎందుకంటే మనం అభినందించక తప్పదు. ఈరోజు ఎంతో మందికి ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అరిగిపోయినా సరే ఎందుకు నేను ఏదైతే మా తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి ఉందో మరి దానిలో నేను ఇస్తానని చెప్పేసి ఈరోజు దగ్గర 50-60 సెంట్లు ఇందాక బ్రదర్ అన్నారు, కానీ నేను చూసిన 18 సెంట్లు అయితే బిల్డింగ్ అయితే 18 సెంట్లే. కానీ భీమిలి నియోజకవర్గ మధురవాడ శిల్పారామంలో నేటి నుండి 26 తేదీ వరకు చేనేత మేళా రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన శిల్పారామంలో మధురవాడ ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేనేత కార్మికులు చేనేత వస్త్రము కళాకారులకు మధ్యవర్తుల ద్వారా కాకుండా నేరుగా అమ్ముకున్నటకు మరియు రాష్ట్రం యొక్క సంస్కృతి ప్రజల్లో ప్రాచుర్యం కల్పించటకు ఆంధ్రప్రదేశ్ శిల్పారామం సొసైటీ వారు చేనేత రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన శిల్పారామం మధురవాడ విశాఖపట్నంలో 14 రోజుల పాటు 60 మంది కళాకారులు భారతదేశంలోని అనేక రాష్ట్రాల నుండి వచ్చి తమ ఉత్పత్తులను అమ్మటానికి ప్రారంభించారు. అభివృద్ధి కమిషనర్ న్యూఢిల్లీ వారి సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ శిల్పారామం సొసైటీ వారు ఈ రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తున్నారు. గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ జిల్లాలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న మధురవాడ ఇంకా సంస్కృతి ప్రదర్శన వల్ల ముందంజ ఉండడంలో నా వంతు సహాయం సహకారాలు ఉంటాయని, శిల్పారామం అభివృద్ధిలో గతంలో అదే విధంగా రూపుదిద్దుతానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శిల్పారామం నాయకులు, వస్త్ర కళాకారులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఇంకా ఎందుకు చెప్పానంటే కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా ఈ కుటుంబాల్లో ఉన్న ఈ కళ అంతరించిపోకుండా దాన్ని ఇంకా ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తుంది. మన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న మన రాష్ట్రం అయితే వాళ్ళకి పెన్షన్ల దగ్గర నుంచి, వాళ్ళకి రుణాల దగ్గర నుంచి, పవర్ సబ్సిడీ దగ్గర నుంచి, అలాగే వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ కి మార్కెటింగ్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ప్రత్యేకమైన ఒక ప్రణాళిక ప్రకారం వాటిలన్నింటినీ కూడా ముందుకు తీసుకుంటున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మరి ఈ ఏదైతే ఇక్కడ ఎక్స్పో పెట్టారో దీన్ని ప్రజలు కూడా ఆదరించాలి. నేను ఇక్కడ ఒక మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నాను, ఒక సారీ తయారు చేయాలంటే మొత్తం టోటల్ ఫ్యామిలీ 2-3 వీక్స్ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఒక్క సారీ తయారవుతుంది. దాన్ని వాళ్ళు మార్కెట్లో అమ్మితే ఎంత 15,000 20,000 అమ్మితే మరి వాళ్ళు రా మెటీరియల్ లేకపోతే వాళ్ళ శ్రమ, వాళ్ళకైనా పవర్ ఖర్చులు లేకపోతే మిగతా అన్ని లెక్క వేసుకుంటే చాలా థిన్ మార్జిన్స్ అవుతుంటాయి. అదే దాన్ని మళ్ళీ షోరూమ్ లో ఏదైనా ఒక మంచి బ్రాండెడ్ షోరూమ్ లో పెడితే అది మిషన్ జరిగినట్టుగా డబుల్ రేట్ కలిపి దాన్ని అన్ని పరిస్థితులకు వస్తుంది. కాబట్టి ఇక్కడే మధ్యవర్తుల దళాలు మిడిల్ లేకుండా నేరుగా ఏదైతే వాళ్ళు తయారు చేసే వస్తువులు ఉన్నాయో చీరలు కానీ నిబద్ధత, నీతి, నిజాయితీ, విశ్వాసం లేని అవంతి శ్రీనివాస్ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మార్చే అలవాటు ఉందని, ఇప్పటికే 4 పార్టీలు మార్చారని, అటువంటి వ్యక్తి వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆల్ఫా కృష్ణ తీవ్రంగా విమర్శించారు. డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్ లో శనివారం ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అవంతి శ్రీనివాస్ రాజీనామా సమయంలో కొన్ని అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారని, జగన్ మీద వైసీపీ మీద ఆరోపణలు చేశారని దీన్ని ఖండిస్తున్నామన్నారు. జగన్ హయాంలో శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసిన అవంతి శ్రీనివాస్ ప్రస్తుతం పార్టీ కష్ట పరిస్థితిలో ఉండగా పార్టీని విడిచిపెట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని అన్నారు.
జగన్ తాడేపల్లిలో కూర్చొని ఆదేశాలు ఇస్తే పాటించాలని ప్రశ్నించడం ఎంతవరకు సబమన్నారు. పార్టీ అధినేత జగన్ వల్ల కార్యకర్తలు నాయకులు నష్టపోలేదన్నారు. వైకాపా నాయకులకు అనేక పదవులిచ్చి గౌరవించారన్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాలకు ఆదుకున్నారని అన్నారు. మార్పు తీసుకొచ్చారని తెలిపారు. సరే, రకరకాల ఆరోపణలు చేస్తూ వారు వెళ్ళారు. వారు వెళ్ళిన దాని మీద మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించమని చెప్పారు కాబట్టి స్పందించాం. అవంతి గారు వెళ్ళిపోతే మాకు ఇబ్బంది ఏం లేదు. అవంతి గారు లాంటి వాళ్ళను, అవంతి లాంటి బాబుల్ని, చాలా బాబుల్ని తీసుకొచ్చేస్తాం. కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు అవంతి శ్రీనివాసరావు గారు ఎప్పుడైనా భీమిలి నియోజకవర్గ నాయకులను కానీ, ప్రజలను కానీ, కార్యకర్తలను కానీ, వాళ్ళ కష్టాన్ని కానీ ఎప్పుడైనా నువ్వు పట్టించుకున్నావా? నీ వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప నువ్వు ఎప్పుడైనా పార్టీ ప్రయోజనాలు ఉన్నాయా? అవంతి శ్రీనివాస్ గారి రాజకీయ జీవితం ఏంటో మీ అందరికీ తెలియదా? అలాంటి వ్యక్తి అంటాడు ఈరోజు పార్టీ కోల్పోయి 7 నెలలు అవుతుంది. నువ్వు ఇంకా పార్టీలోనే ఉన్నావు కదా. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాయపోయావా? జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రోగ్రాం తీసుకొని కలెక్టర్ ఆఫీస్ దగ్గర వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి ఒక ప్రోగ్రాం తీసుకుంటే ఆ ప్రోగ్రాం ఒకరోజు ముందు వీరు ప్రవచనాలు చెప్తారు అవంతి శ్రీనివాసరావు గారు. అందుకే అవంతి గారు చెప్పా, నువ్వు మాకేం చెప్పక్కర్లేదు, ముందు నీది మీరు శుభ్రం చేసుకో. వారు వెళ్తూ ఇంకో మాట అన్నారు, తాడేపల్లి నుండి ఇస్తే ఆదేశాలు బ్రిటిష్ కాలం నాటి పద్ధతులు అని. మీ ఇంటికి వచ్చి వాళ్ళ సీతమ్మ ద్వారా పార్టీ అధ్యక్షులు వారు పెట్టిన దయాదాక్షిణ్యంతో, వారు పెట్టిన భిక్షతో మంత్రి అయ్యగలిగావు. నీ కూతుర్ని కార్పొరేటర్ చేసుకోగలిగావు. నీ కూతుర్ని డిప్యూటీ మేయర్ చేయడానికి నువ్వు ఏ బ్రిటిష్ కాలం అని అన్నావే, ఆ వ్యక్తి దగ్గర కాళ్ళు పట్టుకున్నటువంటి చరిత్ర నీది అవంతి శ్రీనివాసరావు గారు అని చెప్తున్నా. రాజకీయాల్లో నీలాంటి కలుపు మొక్కల్ని ఏరివేయాలి. నువ్వు పోతే నీలాంటి వాళ్ళు 100 మంది వస్తారు. నువ్వు పోయినంత మాత్రాన భీమిలి నియోజకవర్గానికి దరిద్రం పోయింది, శని పోయింది, పీడ పోయింది, పీడ విరగడైంది. భీమిలి ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. నమస్కారం పెడితే సంస్కారం పెట్టని దిక్కుమాలిన సంస్కార హీనుడివయ్యా నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా పార్టీ గురించి మాట్లాడుతున్నావు. నీకు హక్కు ఉంది, వెళ్ళిపో. 2009లో ఏ పార్టీలో ఉన్నావు? 2014లో ఏ పార్టీలో ఉన్నావు? 2019లో ఏ పార్టీలో ఉన్నావు? రేపు ఏ పార్టీలో ఉంటావు? కంటెంట్ నిల్లు, క్వాలిటీ నిల్లు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగానే కేంద్ర ప్రభుత్వం కొనసాగించాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కొనసాగుతున్న రీలే నిరాహార దీక్ష నేటికి 1356 రోజుకు చేరుకుంది. దీక్షలో ప్రతిరోజు పలు కార్మిక ప్రజా సంఘాల నేతలు పాల్గొని తమ సంఘీభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీక్షలో పాల్గొన్న సిఐటియు నేత సంతోష్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే విధానాలకు ప్రధాని మోడీ స్వస్తి పలకాలన్నారు. మోడీ తనకు అనుకూలమైన బడా కార్పొరేట్ వ్యాపారులకు రెడ్ కార్పెట్ పరుస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. మరో రోజు ఇక్కడ టెంట్ ఉద్యమం అనేది జరుగుతూ ఉంది. ఇన్ని సంవత్సరాలుగా కూడా ప్రతి కార్మిక సంఘం నుంచి, ప్రతి ప్రజారంగం నుంచి కూడా ఇక్కడ ఈ టెంట్లో రోజు కూర్చుంటున్నాము. ఆఖరికి కోవిడ్ కాలంలో కూడా నిర్విరామంగా ఈ టెంట్ అనేది నడుస్తూ ఉంది. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాకుండా ఉండడానికి విశాఖ ప్రజలు ఎంత కోరుకుంటున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇప్పటికే అనేక ఉద్యమాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరిగాయి. అయితే డైరెక్ట్గా ప్రైవేటీకరణ చేయలేక దీన్ని దొంగదారిన, దొడ్డిదారిన ప్రైవేటైజ్ చేయడం కోసం అని చెప్పి దీనికి రావాల్సిన ముడిసరుకును ఆపేయడం, బ్లాస్ట్ ఫర్నేస్లు ఆపేయడం, జీతాలు ఆపేయడం, అక్కడ పనిచేస్తారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.